నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నెల్లికొండ చౌరస్తా వద్ద రైతులు ధర్నాకు దిగారు. మొక్కజొన్న కొనుగోలులో జరుగుతున్న ఆలస్యం, గన్ని బ్యాగుల కొరతపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజులుగా కొనుగోలుకు అవసరమైన గన్ని బ్యాగులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తూకం వేసిన మొక్కజొన్న సంచులను కూడా అధికారులు తీసుకెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి తూకం వేసిన ధాన్యాన్ని లారీలో తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు పడితే తమ పంట పూర్తిగా నష్టపోతుందనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్పీ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 10-15 రోజులు ఆల్రెడీ కుట్లేసి బారదాన్ని నింపి పెట్టిరు. కానీ లారీలో వస్తలేవు, బండ్లు వస్తలేవు. గోడ సంచులు ఒకటి ఇచ్చిరు, నింపి పెట్టిరు రైతులకు. 20 రోజులు 10 రోజులు అంటే పాత స్టాక్ ఉంది. టోకన్ వైజ్ అనుకుంటా 10 రోజుల బ్యాగ్ మాల్ కుడుతుంది. అట్లే జామ్ అయిపోయి మార్కెట్ మొత్తం ఇప్పుడు సంచులు నిండినాయి. మార్కెట్ ఫుల్ అయింది. అడుగు కాలు పెట్టడానికి కూడా జాగలేదు. వాన పడితే కనుక ఒక్కొక్కరికి 5-6 లక్షలు అంటే కోట్ల మాల్ లాస్ అవుతుంది. ఆడ 500-600 మంది రైతులు ఉన్నారు. ఒకసారి లైవ్ లో వచ్చి చూసి అర్థమవుతుంది. చెప్తున్నారు అధికారులు, ఈ రోజు పడదలు కడతాం, రేపు పడదలు కడతాం, దానిలో వేసాం అంటారు. కానీ ఎవరికి ఏది ముందలు పోలేదు. ఒక రోజు 1 లారీ 2 లారీలు వస్తున్నాయి. బాడదనం 20-30 వేలు వస్తుంది. ఒక 1000 సంచులు కూడా బయటకు పోతలేవు. ఒక్కొక్క నిన్న మాత్రం 2 లారీలు వచ్చినాయి, మొన్న ఒక 3 లారీలు వచ్చినాయి. వచ్చేది ఎక్కువ ఉంది, పోయేది లేదు. మొత్తం మార్కెట్ జామ్ అయిపోయింది. ఇన్కమింగ్ ఎక్కువగా అవుట్ గోయింగ్ అది అసలు లేదు. ఇప్పటి బండ్లు వస్తాయి, కొన్ని కిరాయి బండ్లు ఉన్నాయి, వాళ్ళు కూడా లేరు. బండ్లు ట్రాఫిక్ అవుతుంది. ఏం చేయాలి? మాకు సంస్థ అందించాలి, కొనుక్కోవాలి. అంటే ఇప్పటి వారం అయితే వచ్చి ఎత్తుకోపోతలేరు, ఎత్తుకోపోతలేరు. ఎత్తుకోపోవాలి, బండ్లు తీయాలి. లోకాలు పెట్టుకుని చెప్పులు ఆయన పెట్టుకుంటున్నాం. ఎలా కొనలేక, ఎలా తట్టుకోలేక అప్పుడు ఎంత దయచేసి మా కష్టాలు ఎక్కువ. 20 బిల్లు అయిపోయిన వరకు 20 బిల్లు అసలు కష్టపడవు. 30-40 ఇస్తాను, 20 ఎక్కడ దయచేసి 5 బిల్లు పోయి కష్టపడవు. వచ్చిన కాడి కొనుగోలు మాకు అయితే లారీలు వస్తలేవు. ఏదో అంత ఇబ్బంది ఉంది మాకు. లారీలు రావాలి, ఎత్తుకొని పోవాలి. వెళ్ళిపోవాలి. భంగం అయిపోతాయి. లారీలు వచ్చి ఎత్తుకొని పోవాలి.